బ్రదర్ రెడ్ బటన్ నొక్కండి, రెడ్ బటన్ రైట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 1వ వచనం అండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరైతే చదివాం ఎవరో తెలుసండి, ఒకప్పుడు యేసుప్రభు వారిని నమ్మినటువంటి వాళ్ళని బహుగా ద్వేషించినటువంటి వ్యక్తి ఎవరండి? యేసుప్రభుని అలాగే యేసుప్రభుని ఎవరైతే నమ్ముతున్నారో వారిని బహుగా ద్వేషించినటువంటి వ్యక్తి. ఏదో ఒక మాట్లాడటం, ఎంతవరకు వాళ్ళు విభేదించాలో అంతవరకు కూడా విభేదించినటువంటి వ్యక్తి ఈరోజు మన పౌరులు మనం చూడడం జరుగుతుంది. ఇతను ఏం చేస్తారో తెలుసంటే దేవుని యొక్క సువార్త చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం అండి, అంత ముందు వరకు ఒక ఎత్తు ఏదండి, ఎప్పుడైతే దేవాదేవునికి దూరంగా ఉన్నాడో, దేవాదేవునికి వ్యతిరేకంగా ఇతర కార్యకలాపాలు చేశాడో అప్పుడంతా కూడా ఒక ఎత్తు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఎప్పుడైతే దేవాదేవుడు ఆయనే నిజమైనటువంటి దేవాదేవుడు అని చెప్పి ఆయన తెలుసుకుని ఆయన గూర్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈయన మీద పడుతున్నటువంటి అభాండాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఒక ఎత్తు. ఈయన ఒక ఉత్తరం రాయడం జరుగుతుంది. ఈయన ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కడికైతే అక్కడక్కడ చక్కగా సువార్త చేస్తూ ఒక సంఘాలను నిర్మిస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అపోస్తలుడు అనేటువంటి పౌలు. ఎవరండి ఈయన? ఒకప్పుడు ఎవరైతే యేసుప్రభు వారిని విభేదించినటువంటి వ్యక్తి. చదువుమా కాస్త కింద వరకు. దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు నీకు కలుగును గాక. క్రీస్తు యేసునందు నీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి నీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును కూర్చిన సాక్ష్యము నీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహోదరులారా మీరందరూ 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం అండి. ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎవరిని కూర్చోండి, 2 విషయాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటగా ఈయన యేసుప్రభు వారిని విభేదించినప్పుడు, యేసుప్రభు వారిని ఎవరైతే నమ్ముతున్నారో వారిని విభేదించినప్పుడు ఈయన పరిస్థితి వేరు. ఈయన ఒక అధికారిగా ఈయన చలామణి కావచ్చు, ఇదంతా కూడా వేరుంది. మొట్టమొదటి స్టెప్. రెండో స్టెప్ వచ్చేప్పటికి ఈయన యేసుప్రభు వారు ఆయనే నిజమైనటువంటి దేవుడని తెలుసుకుని ఆయన యొక్క సువార్తని ముందు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ కూడా ఒక మంచి మంచి సంఘాలు తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈయన రాసినటువంటి ఉత్తర్వులు ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే యేసుప్రభు వారు ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళ కోసమా కొత్త వాళ్ళ కోసమా అండి? ఈ ఉత్తరాలు ఎన్ని కూడా దేనికి? ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళకా, లేకపోతే ఆల్రెడీ ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళకా? ఎవరికండి? ఆల్రెడీ తెలుసుకొని సహవాసం కలిగినటువంటి వాళ్ళ కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే
ఎక్కడికక్కడ కూడా మళ్ళీ పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నట్టు. వ్యవసాయంలో సరైనటువంటి అదుపు లేకపోతే ఎలా అయితే పిచ్చి మొక్కలు పెరిగిపోతాయో అలాగే ఇక్కడ కూడా అంటే ఒకరికొకరు కక్షలు అంటారు, ఒకరు కాఠిన్యాలు అంటారు, ఒకరు క్రోధములు, ఒకరు కూడా పడటం లేదు. ఒకళ్ళు అంటారు నేను అపోస్తులైనటువంటి పౌరు మనిషి అని చెప్పి ఒక వ్యక్తి అంటాడు, ఇంకో వ్యక్తి ఏమంటారంటే నేనైతే డైరెక్ట్గా దేవుని మనిషి అని చెప్పి ఇంకొకరు అంటారు. ఇటు అటు ఇటు ఇటు చేసి మొత్తం మీద ఏమవుతుందంటే ఒకరికొకరి మధ్యన కక్షలు కాఠిన్యాలు. అందుకనే 1 కొరింథీ 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అంతకుముందు ఉన్నటువంటి సందర్భం వేరు. తర్వాత దేవదేవుని తెలుసుకున్నారు. దేవదేవుని తెలుసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఏంటో తెలుసండి, కక్షలకు వెళ్ళిపోతూ, కాఠిన్యాలకు వెళ్ళిపోతూ, క్రోధములకు వెళ్ళిపోతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు. సాధారణంగానండి నాకు తెలిసినటువంటి ఒక మంచి సూక్తి ఏంటంటే, ఇనుమునంటండి ఏది నాశనం చేయాల్సిన అవసరం లేదు. అది నాశనం అవ్వాలంటే ఏం కావాలి, దానికి పట్టినటువంటి తుప్పే దాన్ని నాశనం చేసి పడేస్తుందంట. ఏంటంటే ఆ ఇనుముకి పట్టినట్టు తుప్పు ఉంటుంది చూడండి, ఆ తుప్పే దానిని నాశనం చేసి పడేస్తుంది తప్ప దాన్ని ఏది కూడా నాశనం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఒక తుప్పు అనేది పట్టింది. ఆ తుప్పు అనేది ఏంటంటే కక్షలు, కాఠిన్యాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడటం లేదు, ఒకరి మీద ఒకళ్ళు నిందారోపణలు, ఒకరి మీద ఒకళ్ళు అబండాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు లోకువ, ఒకళ్ళంటే ఒక లేఖితనం, ఇవన్నీ కలిపి ఇక్కడ ఏమవుతుందో తెలుసండి. అపోస్తులైనటువంటి పౌలు దృష్టికి వచ్చినప్పుడు ఈయన ఉత్తరం ద్వారా సంఘాన్ని బలపరచడం నిమిత్తము మీరందరూ కలిసి ఏక మనసు కలిగిన వారే, అంతే తప్ప ఒకే మనసు ఒకే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, మీలో కక్షలు లేక. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. 11 నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి ఆమేన్ హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలుకి ఈయన వాస్తవంగా అక్కడ లేకపోయినా అక్కడ ఏం జరుగుతుందని కూడా ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు కదండి. చిన్న కష్టం ఏమన్నా సంఘాన్ని అక్కడ నిర్మించడం కావచ్చు, సహవాసాన్ని నిర్మించడం అన్నది. ఇంత కష్టపడి ఇంత సహవాసాన్ని ఆయన నిర్మించి ఇంతగా ప్రయాసపడినటువంటి సంఘం కోసం ఈయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే కలహాలు ఉన్నాయంటండి, ఒకరికి మధ్యన ఇంకొకరికి కలహాలు. ఒక పక్కన దేవాదేవుని తెలుసుకోముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, స్థితిగతి వేరు. దేవాదేవుడు ఆయనే నిజమైనటువంటి దేవాదేవుడు అని చెప్పి తెలుసుకోవడం అంటే ఏమిటండి? ఆయనే నిజమైనటువంటి దేవాదేవుడు అని చెప్పి నిజంగా తెలుసుకోవడము అంటే ఏదో కాసేపు బైబిల్ చదివేసి లేదంటే కాసేపు ఏదో ప్రార్థన చేసి అలా వెళ్ళిపోవటమా అండి? నిజంగా అలా అయితే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు కావచ్చు, లేకపోతే అంతమంది ఉన్నటువంటి దేవదేవునికి శిష్యులు కావచ్చు, లేకపోతే యేసుప్రభువు వారు చేసినటువంటి సువార్త ఎందువల్ల మనకు ప్రయోజనం అవుతుందండి? అక్కడ వారు ఏదైతే చెప్పారో మన జీవితంలో అది అన్వయించుకొని మనం ముందుకు తీసుకెళ్ళగలగటం, అదేంటో అర్థం కావట్లేదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కలహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కలహాలు. ఎవరు వీళ్ళు? సహవాసం కలిగినటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు? అంతకుముందు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా బలపడినటువంటి వాళ్ళు. వారు చేసినటువంటి సువార్త ద్వారా ఒకరికొకరు కూడా ఆయనే నిజమైనటువంటి దేవాదేవుడు అనేటువంటి విషయము కాస్త లోపల హృదయంలోకి చొప్పించుకొని ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నటువంటి వారిలో అక్కడ ఏమవుతుందో తెలుసండి, కలహము అనేటువంటి ఒక విష సర్పాలు, కక్షలు అనేటువంటివి, క్రోధము అనేటువంటివి, ఇవన్నీ కూడా ఏమవుతుందో తెలుసండి, ఒకరు కూడా విభేదాలు వచ్చేసేలాగా చేసి పడేస్తుంది. సహజంగా ఎవరైనా సరేనండి ఈ కలహంలో ఉన్నప్పుడు, కక్షల్లో ఉన్నప్పుడు సహజంగా వాడేటటువంటి భాష ఏంటంటే ఒకరి మీద ఒకరికి నిందారోపణలు వేయటం, ఒకరి మీద ఒకరికి అభాండాలు వేయటం, ఒకరి మీద ఒకరికి ఏదో విధంగా తక్కువ చేసి హీనం చేసి
వీరు ఆనందపడటం. ఇదంతా కూడా పౌలు గారు గమనిస్తున్నప్పుడు వాస్తవంగా ఏం చెడిపోతుందో తెలుసండి. అక్కడ ఏం చెడిపోతుంది? అక్కడ ఆయన కానీ సరి చేయకపోతే సహవాసం, సంఘం. మూడవది ఆటోమేటిక్గా సైతాన్ గారికి ఏం కావాలి? ఈ యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళకుండా ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన యందు మన యొక్క ఆత్మ అర్పించుకోకుండా వాడి దగ్గరికి వెళ్ళిపోయే విధంగా వాడు చేసినటువంటి పన్నాగములో ఆ యొక్క ఉచ్చులో ఇరుక్కుపోతుంది అనేటువంటి వాస్తవము పౌలు గారికి తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు తెలుసండి, స్టార్టింగ్లోనే ఆయన సరి చేస్తున్నారు. మీలో ఒకడు 11 నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి నేను పౌలు వాడును, ఆమేన్, హల్లెలూయా. ఎంత ఉత్తిదే వాస్తవంగా. ఇదంతా ఏం చేస్తున్నారంటే ఏళ్ళ ముందు కలహాలు ఉన్నాయి కాబట్టి, కఠిన్యాలు ఉన్నాయి కాబట్టి, కక్షలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ మాట పొంతన లేక వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదో నాకు వెనకాల అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నారని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమన్నారంటే ఇదో నా వెనకాల యేసుప్రభు వారు ఉన్నారు, క్రీస్తు వారు ఉన్నారని చెప్పి ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారని చెప్పని వాళ్ళు చూపించుకొని వీళ్ళలో ఉన్నటువంటి పైశాచకత్వాన్ని వీళ్ళు చూపించుకుంటూ వీళ్ళ కలహాలు ఉన్నాయి. అదే విషయము వివరణగా కాస్త కిందకి వెళ్ళినట్లయితే అందుకే నేను చెప్తూ ఉంటానండి, చాలామంది చెప్పేటటువంటి విషయం ఏంటో తెలుసండి, మతం పేరు మీద కులం పేరు మీద వేరే వాళ్ళు మనం తక్కువ చేస్తూ హీనం చేస్తున్నట్లయితే బైబిల్ ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పదు. మన బైబిల్లో ఉన్నటువంటి విషయం మన బైబిల్లో ఉన్నటువంటి విషయం మీద మాత్రమే మనం మాట్లాడతాము. మన బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేటువంటి విషయం మీద మాత్రమే మనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది మాత్రమే మాట్లాడతాము. ఒక ఆయన అంటున్నారండి, ఒక ఆయన ఏమన్నారు తెలుసండి, ఏమంటే మీరు అలా అంటారండి, మాకు సంబంధించినటువంటి దేవుళ్ళ మీద మీరు మాట్లాడుతున్నారు, నీకు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు. అది మాట్లాడలేనటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడరు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు ఏమని చేస్తావు, పోట్లాడుతూ ఉంటావు అని చెప్పండి. ఆయన ఏమన్నారు తెలుసండి, అలా అయితే అండి విగ్రహారాధన చేయకూడదని మీరే కదా అన్నారు, మీ బైబిల్లోనే కదా ఉంది, మరి మేము విగ్రహారాధన చేస్తున్నారు, మమ్మల్నే కదా అటాక్ చేస్తున్నారు, మీరు మమ్మల్నే కదా అంటున్నారు అని చెప్పి అన్నారండి. మరి పాయింటే కదా. మీరు పక్కన ఏమంటున్నారంటే మా సంగతే మేము చూసుకుంటాము, మా దేవుడి కోసం మాత్రం మేము చెప్పుకుంటాము తప్ప వేరే వాళ్ళ జోలికి మేము వెళ్ళము అని చెప్పి మీరు చెబుతూనే విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా పాపులు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మరి మేము విగ్రహారాధన చేస్తున్నాం కాబట్టి మరి మీరు మమ్మల్ని డైరెక్ట్గా మమ్మల్ని తిరుగుతున్నట్టే కదా, అందుకని మేము మీ జోలికి వస్తున్నాం అని చెప్పి అన్నారండి. ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది, వాళ్ళలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. కొంతమంది కొన్ని రోజులు నలుపు బట్టలు వేసుకొని కేరళ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకొక రంగు బట్టలు వేసుకొని విజయవాడ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని నియమాలు ఆ సమయంలో వాళ్ళు సంబంధించిన వండినటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు వండినటువంటివి తినకూడదు. అవునా? అది ఎవరికి వర్తించేవి అవి? ఆ సమయంలో ఆ సందర్భంలో అది వాళ్ళకి వర్తించేవా, వాళ్ళు చెప్పిన నిబంధనలు మనకి వర్తించేవా అంటే ఆ యొక్క బట్టలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ బయటకు వెళ్తారో ఆ యొక్క దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటివి ఆంక్షలు కావచ్చు, లేకపోతే కొన్ని విషయాలు కావచ్చు, అది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళలో వాళ్ళే వండుకుని తినాలి తప్ప, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వండాలి తప్ప బయట వాళ్ళు వండింది వీళ్ళు తినరు. ఇది ఎవరికి సంబంధించిందండి? ఇది వాళ్ళకి సంబంధించిన వ్యవహారమా లేకపోతే మనకు సంబంధించిన వ్యవహారమా? నియమ నిబంధనలు ఎవరికి సంబంధించినవి చెప్పాలి. మరి మీకు అర్థమవుతుందా? ఇక్కడ విభేదాలు వస్తున్నాయి. ఈ విభేదాలు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి విభేదాలు. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు వాడిని అని చెప్పి ఒకళ్ళు, ఇది కాస్త నేను యేసుక్రీస్తు వారిని అని చెప్పి ఒకళ్ళు, ఇలాగా ఈ విషయం కాస్త ఒక మతంలోకో లేదంటే ఒక వర్గంలో ఒక వ్యక్తుల మీదకి ఆపాదించేశారు. వీళ్ళు ఏళ్ళు దెబ్బలాడుకుంటే బాగానే ఉంటుంది, ఇందులో లేనటువంటి వ్యక్తులు కాస్త ఇందులో తలదూర్చారు. అందులో ఎవరైనా అపోస్తలుడైన పౌలుని కూడా తలదూర్చారు. కారణం ఏంటి? వీళ్ళకు ఉన్నటువంటి మతిలేని మాటలు, లేకపోతే ఆవేశంతో కూడినటువంటివి, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కలహాలు ఏదైతుందో ఆ కలహాలు వాళ్ళ మధ్యన తీర్చుకోలేనటువంటి తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాస్త బయట వ్యక్తిని కాస్త ఇందులో లాగేశారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట. ఆ సందర్భంలో
మరి మన మందిరాల్లో కూడానంటే మనం కూడా కొంతమంది మనం చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? బయట దేవుళ్ళు మీరు పూజించకూడదని, ఇంకోటి చేయకూడదని. మరి అంతకంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టే కదా, అవన్నీ కూడా మమ్మల్ని డైరెక్ట్గా బాధ పెడుతున్నట్టే కదా అని చెప్పి బయట వాళ్ళు కూడా మనల్ని అనొచ్చు. ఇది ఎవరు సంబంధించిన మాట? మన బైబిల్లో ఉన్నటువంటి మాట అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఆ యొక్క బట్టలు వేసుకొని కొన్ని రోజులు దీక్ష చేసుకున్నటువంటి వాళ్ళ సందర్భంలో, ఆ సందర్భంలో ఇవి మాత్రమే తినాలి, వీళ్ళు వండుకునే మాత్రమే తినాలి అనేటువంటి నియమ నిబంధనలు ఎవరి కోసం అది అక్కడ ఉంది? వాళ్ళ కోసమా లేదంటే బయట ఉన్నటువంటి వాళ్ళ కోసమా? ఏమండి బ్రదర్స్, మీకు అర్థమైందా? ఏదైతే ఆ యొక్క యూనిఫామ్ ఏదైతే ఉందో, లేదంటే ఎరుపు బట్టలు కావచ్చు, పసుపు బట్టలు కావచ్చు, నలుపు బట్టలు కావచ్చు, కొన్ని రోజులు దీక్ష తీసుకునే వాళ్ళు వండుకోవాలి, వాళ్ళు తినాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళలో నియమ నిబంధనలు వాళ్ళకు సంబంధించిందా? అది తప్ప వేరే యొక్క దేవుళ్ళో లేదంటే వేరే వాటికి వెళ్ళకూడదనో వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనలు వాళ్ళకు సంబంధించిందా, బయట వాళ్ళకి సంబంధించిందా? వాళ్ళకు సంబంధించింది. అందుకని ఆ దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్నప్పుడు అన్నీ తెలుసుంటే కదా తీసుకున్నారు. అక్కడ మాత్రమే భజన చేయాలి, అక్కడ మాత్రమే తినాలి, అక్కడ మాత్రం, అది ఆ యొక్క నియమ నిబంధనలు అనేవి వాళ్ళకి సంబంధించి. అందులో వేరే దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అంటే అవన్నీ తెలుసుండే, అన్ని ముందుగా అవగాహన ఉండే వాళ్ళు అందులో దిగారు, అందులో వాళ్ళు చేస్తున్నారు. మన దాంట్లో కూడా మన బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే వేరే యొక్క విగ్రహాదులు కానీ లేదంటే ఏది కూడా మొక్కకూడదు అనేటువంటి విషయం మనకు సంబంధించిన వ్యవహారం మన కోసం చెప్పడం జరుగుతుంది. అది ఎవరైతే మనకి ఎన్ని తెలుసుండే కదా మన యేసుప్రభువు వారిని నమ్ముతున్నాము, ఇవన్నీ తెలుసుండే కదా మన బైబిల్ చదువుకుంటున్నాము, ఇది మనకు సంబంధించిన వ్యవహారం. మనము విగ్రహారాధనలు మనం వెళ్ళకూడదు, మన వేరే సంబంధించిన మనం వెళ్ళకూడదు, మనకు సంబంధించింది అని చెప్పి బైబిల్ యొక్క తాత్పర్యం తప్ప, ఇది కాస్త వేరే మతాల మీదకి రుద్ది వాళ్ళు ఏదో అన్నట్టు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏదో మనం అంటున్నట్టు, ఇంకోటి అంటున్నట్టు, తద్వారా ఏమంతో తెలుసు, దాన్ని ఏమంటారో తెలుసండి, అది ఆత్మీయత కాదు. నీకున్నటువంటి అనాలోచన లేదంటే మానసిక అనారోగ్యానికి అది చూపిస్తుంది. అంతే, మానసికమైనటువంటి అనారోగ్యం అంటారు. నీ బైబిల్ ఏదైతే ఉందో, నీ యొక్క ఆత్మీయత ఏదైతే ఉందో, నీలో ఏదైతే నీ యొక్క ప్రార్థనలో ఏదైతే గొప్పతనం ఉందో, ఉదయం 3 గంటలు లేచి చేసినటువంటి ప్రార్థన ఏ గొప్పతనం ఉందో, మనం చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మనం చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏదైతే ఉందో, మన దేవాదేవుడు మన ఇంటిలో, మన ఒంటిలో, మనలో చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఇలాంటివి కూడా ఈ యొక్క యేసుప్రభు వారిని నమ్మితే జరుగుతాయి. దానికి నేను మాత్రమే సాక్షిని, ఎవరో ఏంటి నేనే సాక్షిని అని చెప్పి చెప్పుకోవాల్సింది బదులు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? చదవండి ఒకసారి 11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని. ఎవరిలో కలహాలు ఉన్నాయి? ఏళ్ళ మళ్ళీ కలహాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కలుపుకున్నారు వీళ్ళు? మీలో ఒకడు నేను పౌలు వాడును, ఇంకొకడు నేను అపోలో వాడును, మరి ఒకడు ఏంటండి నేను కేప వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడినని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. అంటే చూసుకోండి, అంటే ఎలా తెలుసండి? ఒకళ్ళేమో నా వెనకాల ఎవరున్నారు తెలుసా, మా కౌన్సిలర్ గారు ఉన్నారని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారు. ఇంకొకరు ఎవరో చెప్తున్నారు నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు. ఎందుకు ఈ గొడవ ఏంటంటే ఇద్దరు పేకాట ఆడుతుంటే పేకాట ఆడుతుంటే మొత్తం మీద ఏదో డబ్బుల విషయం ఏదో గొడవ వచ్చింది. ఒక పక్కన పేకాట ఆడుతున్నారు, ఒక పక్కన మంత్ అవుతున్నారు. వీళ్ళు ఎవరు వాడుతున్నారు తెలుసండి? ఎవరి పేరు వాడుతున్నారు తెలుసా? పేకాట ఆడి తర్వాత మందు తాగుతున్న వాళ్ళు, ఆ పేకాటలో ఉన్నటువంటి వాళ్ళు. ఒక పక్కన కౌన్సిలర్ వాడుతుంటే ఇంకొక పక్కన నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొక పక్కన ఎమ్మెల్యే, నా వెనకాల ఎంపీ ఉన్నారు. ఇంకొక ఏంటంటే లాస్ట్లో ఒక అతను వచ్చి ఏమన్నాడు తెలుసా? నా వెనకాల ప్రధానమంత్రి ఆయన ఉన్నారు. అంటే ఏంటి? ఇక్కడ చూడండి లాస్ట్లో కూడా ఇంకొకడు చివరిగా నేను క్రీస్తు వాడనని. ఆమేన్, హల్లెలూయా. అసలు విషయం మర్చిపోయారు. ఇక్కడ కలహాలు ఏదైతే ఉందో అనేటువంటి వీళ్ళలో ఉన్నటువంటి కలహాలు ఎందుకు వచ్చాయి, దేని కొని వచ్చింది అనేటువంటి విషయం పక్కన పెట్టేసి దీనికి అది ఎందులో కావాల్సిన బదులు నా ఆత్మీయత గొప్ప, నీ ఆత్మీయత గొప్ప, నీది గొప్ప, నాది గొప్ప కాస్త చెప్పి ఏమవుతుంది తెలుసా? వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఈ సంఘంలో కాస్త సమస్యని పెంచేసుకున్నారు. సంఘంలో సమస్య ఏ పేరు చెప్పుకొని కొంతమంది కానీ ఇదొక అంటరోగం ఉంటుందండి. అదేంటో నాకు అర్థం కాదండి. మరలా నేను చెప్తున్నానండి, మా ఏసేపు వల్ల మనం కష్టపడాలి,
యేసేపు వలె మనం కష్టపడాలి, దానికి ప్రార్థన తోడు ఉండాలి. అంతే తప్ప ప్రతీది కూడా దేవాదేవుని మీద పెట్టేసి జరిగిపోతుంది అని చెప్పి నువ్వు మన కష్టపడకుండా, మన పని చేయకుండా, మన ఆలోచన చేయకుండా ఉన్నట్లయితే కనుక నీ సమస్య కాస్త దానికి 10 అంతలు పెరిగిపోయిన తర్వాత, అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత నువ్వేమీ చేయలేవు. అబ్రహాము, యేసేపు, దావీదు, ఎస్తేరు, మరి వీళ్ళందరూ కూడా కష్టపడినటువంటి వాళ్ళే. వాళ్ళు పడినటువంటి కష్టానికి దేవుడు ఆయన ప్రార్థన చేయడం ద్వారా సహకరించారు. అంతే తప్ప గాల్లో దీపం పెట్టేసి గట్టి గాలి వచ్చేస్తున్నా సరే దేవుని ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ఆడుకోకుండా చేయి. నీ చేతులు ఉన్నాయి, నువ్వు ఆడుకోకుండా నువ్వు ఏం చేయాలో అన్నీ చేయగలిగిన తర్వాత అది ఏమైనా సరే ఇంకా నీకు అది అవసరం అనిపించి ప్రార్థన చేస్తే అందులో అర్థం ఉంది. చాలామంది ఏం చేస్తుంటారో తెలుసండి, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి ముఖ్యంగా అండి, ఎవరైతే ఆత్మీయులు ఉన్నటువంటి మనం ప్రతి ఒక్క విషయం కూడా మనకు ఉన్నటువంటి నోటి మాట ఏ మాట అనకూడదు మాట అనేస్తారు. అది ముందు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత అవతలి గమ్మున ఏమైనా తిరిగి మాట అనేటప్పటికండి, ఇదిగో నీ ఆత్మీయత ఇంతేనా, నీ ఆత్మీయత అంతేనా అని చెప్పి పడుతూ ఉంటారు. నువ్వు ఏ మాట అనడం వల్ల అక్కడ ఆ మాట జరిగింది, నువ్వు ఇక్కడ ఏ పని చేయడం వలన అక్కడ ఆ పని చేయడం జరిగింది అనేటువంటి విషయం మర్చిపోయండి. ఏమవుతుందో తెలుసండి, కలహాలు పెంచుకుంటూ ఈ కలహాలు కాస్త ఏమవుతుందో తెలుసండి, ఇప్పుడు నువ్వు అపోస్తలుడైన పౌలు వాడు అని చెప్పి ఒకళ్ళు చెప్పుకుంటుంటే, ఒకళ్ళేమోని నేను యేసుక్రీస్తు వారిని అని చెప్పి ఒకళ్ళు చెప్పుకుంటూ, తద్వారా ఏమవుతుందో తెలుసండి, కలహాలు కాస్త, సమస్యలు కాస్త, విభేదాలు కాస్త ఏం చేసుకున్నా తెలుసండి, పెద్దగా చేసుకునండి. చిట్ట చివరికండి సంఘంలోనే ఆ యొక్క సహవాసంలోనే ఏమి విభజనలు వచ్చేసే అంతగా అక్కడ పెరిగిపోయింది. 13 క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? రక్షింపబడుతున్నటువంటి వారికి మనకి దేవుని యొక్క శక్తి. ఎంతమంది ఆ శక్తిని వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆ యొక్క శక్తిని తాము విషయంలో తమ యొక్క ఆత్మీయమైనటువంటి విషయంలో వినియోగించుకుంటూ ముందు తీసుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు. ఇందులో చూసుకున్నట్లయితే అత్యంత స్వల్పం. అందుకని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ రాయడం జరిగిందండి. ఏం రాయడం జరిగిందో తెలుసండి, ఎందుకని చెప్పి మీలో మీరు విభేదాలు కలిగి ఉంటూ, ఎందుకని చెప్పి మీలో మీరు కలహాలు కలిగి ఉంటూ, దానికి నేను పలానా వాడిని, నేను పలానా అనుకుంటూ ఎందుకని చెప్పి వెళ్తున్నారు అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే 21 దేవుని జ్ఞానానుసారముగా చదవమ్మా. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము 26 సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచకుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎవరికైనాను వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనను. ఎందుకని చెప్పి
ఇక్కడ వాస్తవంగా బలం కలిగినటువంటి వాళ్ళు మరింతగా బలం కలిగి ఉన్నట్లయితే కనుక మంచిదే, ఎవరు కాదంటలేదు. కానీ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బానిసత్వం కలిగి ఉన్నారో, బానిసత్వం కలిగినటువంటి వాళ్ళని సైతము ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి దేవాదేవుడు వాళ్ళు ఎలా చేశారు తెలుసండి, బలవంతులుగా చేయడం అన్నది జరిగింది. ఇవన్నీ కూడా దేవాది దేవునిలో జరిగినటువంటివి. ఎవరైతే మన పాత నిబంధన అప్పుడు మరి పాత నిబంధన బాగా చదువుకున్నాం. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే గ్రాఫ్ ఎలా ఉందో తెలుసండి, ఒకసారిగా ఎవరైతే వెంబడిస్తున్నారో మోసే వెంబడించినటువంటి వాళ్ళు ఇలా పైకి వెళ్ళటం ఏది ఆత్మీయంగా అండి, ఆయనే నిజమైనటువంటి దేవాది దేవుడు అని చెప్పాను. ఎప్పుడైతే ఎర్ర సముద్రం వచ్చేసిందోనండి, ఎదురుగుంటా ఎర్ర సముద్రం, వెనకాల ఫ్రెండ్స్, ఎవరో ఫ్రెండ్స్ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అటు ఎదరికి వెళ్ళలేరు, ఇటు వెనక్కి వెళ్ళారు. కొన్ని సందర్భాలు ఏముంటో తెలుసండి, ఆత్మీయులైనటువంటి వారికి ఈ యొక్క వాక్యం ఎవరు చెప్తుందో తెలుసండి, పతవాళ్ళ కోసం కాదు. ఎవరైతే దేవదేవుని నమ్మారో, ఎవరైతే దేవదేవుని నమ్ముతూ సడన్గా పరిస్థితులు కాస్త మారిపోయినటువంటివి, స్థితిగతులు కాస్త మారిపోయిన, కుటుంబ పరిస్థితులు కాస్త మారిపోయినట్లయితే, ఈ మధ్య నేను ఒకసారి చూశానండి, నాకు తెలిసింది సంవత్సరం అవుతుందేమో, సంవత్సరం 2 సంవత్సరం కూడా, సంక్రాంతికి టీవీ9 పత్రికలో ఉన్నటువంటి ఒక యాంకర్, న్యూస్ యాంకర్ సంక్రాంతికి కుటుంబంతో వస్తున్నారు, కారులో వస్తూ హైవే మీద వస్తూ ఉండగా చక్కగా చాలా జాలీగా కొన్ని వీడియోస్ కొన్ని పత్రికలు కొన్ని చదివాను, చాలా హ్యాపీగా వస్తున్నారంట. హ్యాపీగా వస్తూ ఉండగా మొత్తం మీద వెళ్తూ ఒక లారీ మొత్తం మీద యాక్సిడెంట్ అయిపోయింది. అప్పటి వరకు కూడా కుటుంబంతో చక్కగా వస్తున్నటువంటి వ్యక్తి, చక్కగా అతనే డ్రైవింగ్ చేస్తున్నాడు. 2 పిల్లలంట, 2 పిల్లలు కాస్త ఏమైపోయారు తెలుసండి, అనాథలు అయిపోయారు. ఆ యొక్క వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. ఏమైపోయిందండి ఆ కుటుంబం, ఏమైపోయింది అది? ఒక్కసారిగా విషాదం, ఒక్కసారిగా ఒక రకమైనటువంటి అగాధం. లేరంటారండి ఇలాంటివన్నీ. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసండి, మనకు తెలియకుండానే పరిస్థితులు మారిపోయినటువంటి సందర్భం, మనకు తెలియకుండానే స్థితిగతులు మారిపోయిన సందర్భం, మనకు తెలియకుండానే కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణం కాస్త మారిపోయిన సందర్భం, ఏం జరుగుతుందో తెలియకుండానే చుట్టూ కూడా ఎవరెవరో గొంతులు తవ్వేసినటువంటి సందర్భం, దాన్ని ఎలాగో కూడా ముందు తీసుకెళ్ళలేని పరిస్థితి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఏం చేయాలి ఈ టైంలో అండి? మరి ఏం చెప్తాడు? మీరు ఎప్పుడు చెప్పే ఒక మాట అండి, మీకేముంది పాస్టర్ గారు, మీరు చెప్పేస్తున్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు మేము కదండి. ఏంటి ఆ మాట? ఏముంది పాస్టర్ గారు, సమస్యలు బాధను అనిపించకపోతే మీరు ఏమంటారని మళ్ళీ నుంచొని మళ్ళీ ఎదురు కూర్చొని చేతులు పైకెత్తి ఉదయం 3 గంటలు లేసి ఏమంటారండి? ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు మాత్రం ఏమంటారండి? ప్రార్థన చేయంటున్నారు అంతే కదా. మీకేముంది పాస్టర్ గారు, నా సమస్యలు కానీ ఎవరికొని ఉన్నవాళ్ళు తెలుస్తుందండి, నా కష్టాలు ఎవరు అనిపించాలో తెలుస్తుంది, చెప్పడం సులభమేనండి అంటారండి కొంతమంది అండి. నాకున్నటువంటి కష్టాల కన్నా బయట వాళ్ళకి అన్ని కష్టాలు ఎవరికీ లేవు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు మన సంఘాల్లోనండి. మీరు చక్కగా చెప్తున్నారు, సమస్య పెరిగినప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని ఓ పక్కన నాకు అన్నం తిరుగుద్దు అవ్వట్లేదు, ఓ పక్కన మనశ్శాంతి లేదు, ఓ పక్కన ప్రశాంతత లేదు. ముందు చూస్తే బైబిల్లో కూడా చూసుకున్నట్లేదు, వాళ్ళకి కూడా ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో సైన్యం ఉంది. వెనకాల వచ్చేవాళ్ళు చంపేస్తారు, ముందుకు వెళ్తే సముద్రం ఎలాగా దాటలేదు కాబట్టి అందులో పడైనా సరే చచ్చిపోవాలి. ఏటైనా సరే సమస్య, ఏటైనా సరే ఇబ్బంది అనేటువంటి సందర్భం వీళ్ళకి. ఏంటండి మధ్యలో ఏం మొదలైంది? మళ్ళీ వీళ్ళకి కలహాలు, మధ్యలో ఒకరి మీద ఒకరికి విభేదం. మళ్ళీ ఏంటి? అందరూ కలిసి మోసే మీద మాకు సమాధులు లేవని చెప్పి ఎంతవరకు తీసుకుని వచ్చావా? ఒకసారిగా వ్యతిరేకం అయిపోయారా? అవ్వలేదండి మోసే మీద. వాస్తవంగా ఆ సమయంలో వీళ్ళు ఏమవ్వాలండి? మోసేకి అండ అవ్వాలి. అరే అంతకుముందు దేవాదేవుడు కదా, అన్ని కార్యాలు చేసి అంతలాగా ఫరోని వంచి వంగదీసి కదా మనల్ని తీసుకొచ్చాడు దేవాదేవుడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం మనం అదే ప్రార్థన అని చెప్పని అంత చులకనగా అంటున్నామండి మనం అనేటువంటి ఆలోచనగా వాళ్ళు రావాలి కదండి. అదేంటిది ఇలా అంటున్నారు? ఎర్ర సముద్రం ఉంది, వెనకాల వచ్చినప్పటికీ ఫరో సైన్యం ఉంది,
ఉన్నప్పుడు ప్రార్థన ఏంటి? ప్రార్థన పక్కన సత్యలా ఉంటే ఇదే అండి. ఒక పక్కన మోషే మీద విభేదం అండి, మోషే మీద కోపగించుకోవడం ఉంటారండి కొంతమంది. నాకున్న సమస్యలు మీకుంటే మీకు తెలుస్తుంది అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రార్థన అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రార్థన ఒక పక్కన తినబుద్ధి అవ్వట్లేదు, ఒక పక్కన మనసు బాగోలేదు, ఒక పక్కన ప్రశాంతత లేదు, ఒక పక్కన అనారోగ్యం ఒకటి, రేపు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, కనీసం సాయంత్రానికి ఉంటామో లేదో అనేటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మీరైన పాస్టర్ గారు ప్రార్థన అంటారు అంటే చూసారండి కొంతమంది అండి. సరే ఒక మాట అనుకుందాం, ప్రార్థన అనేది అంటున్నామని కాకుండా పోనీ మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఆ సమయంలో ఎదురుకుంటే ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. సరే ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను, గమనించండి. ఈ మాట కొత్త వాళ్ళు అంటున్నారంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అన్నారంటే అందులో అర్థం ఉంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి యేసుప్రభువారన్న ఒకటే, వాళ్ళు యేసుప్రభు అనేటువంటి పేరు మీద వేరే దేవుళ్ళ పేర్లు అయినా వాళ్ళు ఒకటే. ఎందుకంటే వాళ్ళు దేవాదేవులు ఏం చూడలేదు. ఇక్కడ మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరి కోసం ఉత్తరం రాయడం జరిగింది? ఎవరైతే దేవాదేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయంగా బలంగా ఉన్నారు అనేటువంటివిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ రాయడం జరిగింది. ఎదుర్కొంటే ఎర్ర సముద్రం, వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యం, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? ఎవరైతే దేవాదేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవాదేవుడు, ఆయన సూచక్రియలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు కానీ సూచక్రియలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళతో చూసినటువంటి వాళ్ళు. అవునా అంటే కాదా? బ్రదర్స్ చెప్పాలి. వాళ్ళు ఎర్ర సముద్రం వచ్చినప్పటికీ అంతకుముందు ఆల్రెడీ అక్కడ ఫరోని దేవాదేవుడు ఎన్ని సూచక్రియల ద్వారా వంగదీశాడు, ఇవన్నీ వీళ్ళు చూసారా చూడలేదా? మా సిస్టర్స్ చూసారా చూడలేదు? వీళ్ళు మరి చూసినప్పుడు వీళ్ళకి ఏది ధైర్యం పుట్టించట్లేదు అసలు? నాకు నా ఈ యొక్క సమస్యలో ఉండగా, ఈ యొక్క ఇబ్బందులు ఉండగా, నాకు నా దేవాదేవుడు యుద్ధము యెహోవాదే, ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏదైనా సరే నేను ఆత్మీయంగా నిలబడగలుగుతాను తప్ప నాకు నేను వంగిపోను, నాకు నేను చింతించను, నాకు నేను లొంగిపోను, నాకు నేనుగా నిలబడిపోను, ఏదైనా సరే నాకు నా యొక్క దేవాదేవుడు నా వెనక ఉన్నారు అనేటువంటి స్ట్రాంగ్నెస్ ఎందుకు ఉండట్లేదండి? ఉండట్లేదంటే నువ్వు సైతానికి నువ్వు ఆధారం ఇస్తున్నావు. చిన్న చిన్నగా సమస్యలకి సైతము దేవాదేవుని వదిలిపెట్టేసి, లేకపోతే దేవాదేవుని మీద నేను కోపగించానని చెప్పి నువ్వు చెప్పుకుంటూ దేవాదేవుని మీద ఏదో ఒక మాట ఎలిగేషన్ ఏదో పెట్టుకొని నువ్వు దూరం అవుతున్నావు అంటే ఎవరి దగ్గర అవుతున్నావు తెలుసండి? సైతాన్ గాడికి దగ్గర అయిపోతున్నావు. ఒక్కసారి దేవాదేవునికి కానీ నువ్వు దూరం అవుతున్నట్లయితే, సైతాన్ గాడికి కానీ నువ్వు దగ్గర అవుతున్నట్లయితే మరలా వాటి దగ్గర నుంచి వదిలించుకొని ఇక్కడ రావాలంటే చాలా కష్టపడతాను. లోపల నువ్వు ఏదో ఒకటి నష్టపోతావు. ఏది నష్టపోకూడదు అది నష్టపోతావు. ఎందుకని? సైతాన్ గాడు వాడు వదిలిపెట్టలేనంతగా వాడు అంతగా పట్టున్నాడు కాబట్టి. వాడు మనం పట్టుకోక మునిపే మనలో ఉన్నటువంటి కక్షలు వదిలిపెట్టాలి, కాఠిన్యాలు వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి క్రోధం వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి అనాలోచితమైనటువంటి వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి భయాన్ని వదిలిపెట్టాలి, మనలో ఉన్నటువంటి ఏదైనా సరే సమస్య వచ్చిందంటే ఇట్టే దిగులు పడేటటువంటి తత్వాన్ని మనం వదిలిపెట్టాలి. ఏదైనా సరే ఎవరైనా ఒక మాట అన్నారు అంటే కనుక, లేదంటే మన మీద ఎవరైనా ఒక అభాండం వేశారంటే, లేదంటే ఒక నిందలు వేశారంటే వెంటనే వేశారని చెప్పి నీకు నువ్వే నలిగిపోయి, నీకు నువ్వే ఏడ్చేసి, లేకపోతే నీకు నువ్వే ఇబ్బంది పడిపోయినటువంటి తత్వాన్ని వదిలిపెట్టాలి. ఏదేమైనా సరే నా వెనక నా యొక్క దేవాదేవుడు ఉన్నారు, యుద్ధము యెహోవాదే, నా దేవాదేవుడు చూసుకుంటాడు అనేటువంటి ఆత్మీయంగా నువ్వు బలపడుతూ నువ్వు ముందుకు వెళ్ళాలి. అది కదా మనం నేర్చుకోవాలి. అది కాకుండా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటివి ఏది నువ్వు చేసినా నువ్వు ఎవరికి దారిస్తున్నావు తెలుసండి? ఎవరికి ఇస్తున్నావు? సైతానికి. సైతానికి నువ్వు దారిస్తున్నావు. నీ మీద ఉన్నటువంటి సమస్యలు కాస్త, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కాస్త దానికి మరింతగా ఆజ్యం పోసే విధంగా నీ ఆలోచనలు పెంచుకొని, కారణం ఏంటి? నీలో ప్రార్థన లేదు. ఎవరన్నా సరే పాస్టర్ గారు కానీ ఒకవేళ ప్రార్థన అనే మాట చెప్తుంటే ప్రార్థన వల్ల మాత్రమే అవుతుందా అనేటువంటి ఆలోచన,
తద్వారా ఏమవుతుంది తెలుసని దేవాదేవునికి దూరం అవుతూ సైతాన్ గారికి దగ్గర అవుతూ ఏమవుతుంది తెలుసని కలహాలు పుట్టించుకునే విధంగా ఉన్నట్లయితే మరలా చెప్తున్నాను, ప్రార్థనలో గట్టిగా ఉండండి, మందిరానికి రావడంలో కరెక్ట్గా టైం రావడంలో పెర్ఫెక్ట్గా ఉండండి, బైబిల్ చదవడంలో పెర్ఫెక్ట్గా ఉండండి. వీటి ద్వారా ఏమవుతుందో తెలుసండి, ఇది మాత్రమే కాదు కానండి పని చేయటంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇందులో ఉన్నటువంటి ఆత్మీయులు వీళ్ళందరూ కూడా అపోసరైనటువంటి పౌలు ద్వారా అక్కడ ఉన్నటువంటి సువార్త ఎవరైతే ఒకరి ద్వారా ఒకళ్ళు తెలుసుకొని ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళే అయినా కూర్చోండి అమ్మా, తర్వాత అలా కూర్చోండి, ఇబ్బంది లేదు, కూర్చోండి. అయినా సరే ఒకరి మీద ఒకరు విభేదాలు, తద్వారా ఏమవుతుంది తెలుసండి సహవాసం కాస్త చెడిపోయే సందర్భానికి అక్కడ తెచ్చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందో తెలుసండి, ఒకరి మీద ఒకళ్ళు నెపాలు వేసుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ ఇక్కడ ఏమవుతుందో తెలుసండి, అపోసరైనటువంటి పౌలు గారి సైతం ఆయాసం రప్పించే వారికి అక్కడ మారిపోయారు. మరి మరలా చెప్తున్నాను, ఇది ఇంతగా సమస్య ఉన్నప్పుడు, ఇంతగా విభేదాలు ఉన్నప్పుడు, ఇంతగా బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిపోతుందా? కేవలం అంటే మొట్టమొదటిగా మనకు దేవుడు అంటే ప్రార్థన ద్వారానే, ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారానే ఆయన మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు ఒక రెక్క ప్రార్థన అయితే మరొక పక్క ఉన్నటువంటి రెక్క మనం చేసేటటువంటి పని కలిగి ఉండాలి. కేవలం ప్రార్థన చేస్తూ పని చేయకుండా, కేవలం ప్రార్థన చేస్తూ మా ఆయన అంటే ఇష్టం అని చెప్పిన మొగుడు 4 మాటలు అంటూ, ఏ మాట పడితే మాట అంటూ, లేకపోతే ప్రార్థన చేస్తూ భార్యని ఒక 4 మాటలు అంటూ, లేదంటే మా ప్రార్థన చేస్తూ అత్తగారిని ఒక సరిగ్గా చూసుకోకుండా, ప్రార్థన చేస్తూ మామగారిని సరిగ్గా చూసుకోకుండా, లేకపోతే ప్రార్థన చేస్తూ కోడలు కూతురుగా చూసుకోవాల్సిన అత్తగారు కోడలుగా కూడా కనీసం మనిషిగా కూడా చూసుకోకుండా, ఏమండి ఒక పక్కన ప్రార్థన చేస్తూ మనం చేయాల్సినవి ఏదైతే ఉందో అవి చేయకుండా ప్రార్థన అంటే కనుక అమ్మ కష్టం అమ్మ. యేసేపు ప్రార్థన చేశాడు, పని చేశాడు. ఎస్తేరు ప్రార్థన చేసింది, పని చేసింది. దావీదు ప్రార్థన చేశాడు, తప్పు వచ్చినప్పుడు క్షమాపణ అడిగాడు, మళ్ళీ పని చేశాడు. ఇవన్నీ కలగలిపే ఆత్మీయ యాత్ర తప్పమ్మ, కేవలం ఒకటి మాత్రం కాదు. ఈ చిన్న వాక్యం మన దేవుడు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మన కుడి చేతిలోకి కానుకలు తీసుకుందాం. స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మహోపకారుడా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎవరెవరైతే కనుక తండ్రి తమకి కుడి చేతుల కానుకలు తీసుకున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఎవరెవరైతే కనుక తండ్రి ఈ మందిరానికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా తండ్రి సపోర్టర్స్గా ఉన్నారో తండ్రి, వెలుగు మినిస్ట్రీకి తండ్రి వాలంటీర్స్గా ఉన్నారో తండ్రి, ఎవరైతే దశభాగాలు ఇస్తున్నారో, ఎవరైతే తండ్రి ఇక్కడ ఒక భోజనాల విషయంలో కూడా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సహకరించారో తండ్రి, వండటం విషయంలో తండ్రి, అలాగే తండ్రి ఎవరైతే ఉపవాసం ఉండి వచ్చారో తండ్రి, ఎవరైతే ఇక్కడ బియ్యం తీసుకొచ్చారో తండ్రి, ఎవరైతే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉండి తండ్రి ఇక మందిరానికి వాలంటీర్స్గా సపోర్టర్స్గా ఉన్నారో తండ్రి, ఎవరైతే తండ్రి ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో తండ్రి, అలాగే తండ్రి ఎవరెవరైతే కనుక దశభాగాలు ఇస్తున్నారో, ఎవరెవరైతే మందిరానికి సహకరిస్తున్నారో తండ్రి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే భోజనాలు పెట్టుకుంటున్నారో, ఎవరెవరైతే కనుక భోజనాలు పెట్టుకోవాలని చెప్పి ఆశిస్తున్నారో తండ్రి వారిని సైతం తండ్రి, వారి కుటుంబాలు సైతం తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ చేతిగా అప్పగించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అనౌన్స్మెంట్ ఏంటంటే మంగళవారం అండి కరెక్ట్గా 10 అంటే 10 గంటల మనం మొదలు పెడుతున్నాం, 12:30 కల్లా మనం ముగించేస్తున్నాం. కాబట్టి మీరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో 10 అంటే 10 గంటల కల్లా వచ్చే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం.